Hello friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. So, ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో మనకి ప్రపంచం మొదటి పారా ఆస్ట్రోనాట్స్ విన్నాం కానీ పారా ఆస్ట్రోనాట్ అని వినడం ఇదే కదా మొదటిసారి. దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం. తర్వాత కొమోడో ఎక్సర్సైజ్, కొమోడో ఈ వ్యాయామం గురించి చూద్దాం. కొమోడో ఎక్సర్సైజ్ భారతదేశపు మొదటి పూర్తి మహిళా స్కూబా డైవింగ్ అని విన్నాం కదా. ఈ స్కూబా డైవింగ్ మొత్తం విమెన్కి సంబంధించి అనమాట. మొదటి పూర్తి మహిళా స్కూబా డైవింగ్ ఏ రాష్ట్రము ఏంటి ప్రాముఖ్యత అనేది చూద్దాం. తర్వాత నక్షా ఇది ల్యాండ్ రికార్డ్స్ గురించి ఉన్న అంశం, దీని గురించి మాట్లాడదాం. తర్వాత ది న్యూ ఐకాన్, ద సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్, ఈ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. విజయనగర రాజుల 14వ శతాబ్దపు శాసనం, ఇది శాసనం లభ్యమైంది, ఎవరి టైం నాటిది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి అంశాల గురించి చూద్దాం. మొదటిగా మనము ప్రపంచం మొదటి పారా ఆస్ట్రోనాట్ అనుకున్నాం కదా. జనరల్గా పారా అనే వర్డ్ మనం వాడామంటే ఏదైనా క్రీడకు సంబంధించిన అంగవైకల్యం కలిగిన క్రీడాకారులు అనమాట. అంటే ఇప్పుడు ఈ పారా ఒలింపిక్స్ అని మనం చూస్తూ ఉంటాం, స్పెషల్గా జరుగుతూ ఉంటాయి. పారా అథ్లెట్ అంటాం. అంటే ఏంటి అంటే డిజేబుల్డ్ పర్సన్స్ అనమాట. మనం డిజేబుల్డ్ డే కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, December 3 వరల్డ్ డిజేబుల్డ్ డే అంటాం. సో అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ పారా ఆస్ట్రోనాట్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది మనకి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ ఉంది కదా, దీన్నే మనం ISS అంటాం కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కదా. సో ఈ అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ ఈ పర్సన్ని జాన్ మెక్ఫాల్ అనమాట. జాన్ మెక్ఫాల్ పారా ఆస్ట్రోనాట్గా, ప్రపంచం మొదటి పారా ఆస్ట్రోనాట్గా గుర్తించడం జరిగిందనమాట. అసలు ఇతను జనరల్గా అంటే ఇతనికి చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్యూ కాదు ఇది. ఒక రోడ్ యాక్సిడెంట్లో కాల్ని కోల్పోతాడు ఇతను. అయితే ఇతను ఏమేంటి అని అంటే స్పోర్ట్స్ పర్సన్గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అలాంటిది స్పోర్ట్స్ పర్సన్ పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటాడు. తర్వాత ఇలా కాలు విరిగిపోయిన తర్వాత మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలోకి జాయిన్ అవుతాడు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. వీళ్ళ ప్రోద్బలంతో ఏం చేస్తాడు అని అంటే ఆస్ట్రోనాట్గా వెళ్ళి ISSకి వెళ్ళాలి అనేది ఇతని ఆలోచన అనమాట, ఇతని డ్రీమ్ అనమాట. సో ఆ డ్రీమ్ని రీచ్ అవ్వడానికి ఇతను ఏం చేస్తాడు అని అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా మనకి, దీని నుంచి రీసెంట్గానే మనకి అప్రూవల్ కూడా వచ్చిందనమాట. జనరల్గా ఏమవుతుందనంటే మామూలుగా ఇక్కడ వాళ్ళు వెళ్తేనే అక్కడ అడ్జస్ట్ అవ్వడం కష్టం. అలాంటిది అంగవైకల్యం ఉన్నవాళ్ళు అక్కడ ఆ అంతరిక్షంలో అంటే భూకక్షలో సేమ్ లైన్లో ఉంటుంది కదా మనకి అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ కండిషన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి వాటికి అడ్జస్ట్ అవ్వడం అనేది ఈ డిజేబుల్డ్ పర్సన్స్కి పాసిబుల్లా అనే కాంటెక్స్ట్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఈ కొన్ని ఎక్విప్మెంట్స్ని కనుక వాడితే అక్కడ కూడా సర్వైవ్ ఉండొచ్చు అని ఫైనల్ చేయడం జరిగిందనమాట. సో అంతేకాకుండా మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఇలాంటి పరికరాలు కనుక మనం తయారు చేస్తే ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో భూమి మీద ఉండే వాళ్ళకు కూడా వాటిని ఉపయోగించవచ్చు అనే దృక్పథంతో ఇతనికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందనమాట. పర్సన్ ఎవరు? జాన్ మెక్ఫాల్. ఏ కంట్రీ అంటే హీ బిలాంగ్స్ టు బ్రిటన్ అనమాట. దీర్ఘకాల యాత్రకు అర్హుడిగా ISS ప్రకటించిందనమాట. లాంగ్ జర్నీ వెళ్ళడానికి ఒప్పుకుందనమాట. ఇప్పుడు అంతరిక్షం అనగానే మళ్ళీ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే సునీతా విలియమ్స్ అతని కో ఆస్ట్రోనాట్తో కలిసి మనకి స్పేస్ స్టేషన్లో ఉండడం, అక్కడి నుంచి వాళ్ళని తీసుకురావడానికి బోయింగ్ అనే కంపెనీతోటి వాళ్ళు టైఅప్ అయి ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందనే పాయింట్ తోటి ఆగిపోవడం జరిగింది. అప్పుడు మనకి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సపోర్ట్ తోటి వాళ్ళని తీసుకురావడానికి అంతా సెట్ చేయడం జరిగిందనమాట. దట్స్ అ పాయింట్. ఇప్పుడు బర్నింగ్ విషయాల్లో అదొకటి అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో కనుక రీసెంట్ అంటే లాంగ్ రన్ నుంచి ఉన్న కొంతమంది ఆస్ట్రోనాట్స్ని తర్వాత రీసెర్చ్ స్కాలర్స్ని కనుక మనం చూస్తే భారతదేశంలో మనకి
మొట్టమొదటిగా రాకేష్ శర్మ, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, రాకేష్ శర్మ 1984లో సోయజ్ T11 అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి భారతీయుడు అనమాట. స్పేస్లోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ. తర్వాత కల్పనా చావ్లా, మనకి ఈవిడ బాగా సుపరిచితురాలు కదా, ల్యాండ్ అవుతున్న కొన్ని సెకండ్లో ఈవిడ చనిపోతుంది. సో కల్పనా చావ్లాకు వచ్చినప్పటికీ 1997లో స్పేస్ షటిల్ కొలంబియాలో మిషన్ స్పెషలిస్ట్గా అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయ సంతతి మహిళ. ఇక్కడ ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే మిషన్ స్పెషలిస్ట్గా అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మహిళ మనకి ఎవరు అంటే కల్పనా చావ్లా. తర్వాత సునీత విలియమ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఈవిడ స్పేస్లోనే ఉన్నారు కదా, సునీత విలియమ్స్. ఆవిడ డైరెక్ట్ ఇండియన్ కాదు, ఇండియన్ ఆరిజిన్, ఆవిడ ఇండో అమెరికన్ అనమాట. సో సునీత విలియం ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు అంటే ఎక్కువ రోజులు అత్యధిక అంతరిక్ష విమానాలను నడిపిన రికార్డును కలిగి ఉన్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనమాట. నాసా బ్రాండ్ వ్యోమగామి ఈవిడ ఎవరు, సునీత విలియమ్స్. తర్వాత నెక్స్ట్ మనకి శిరీష బండ్ల, రీసెంట్ ఇయర్స్లో న్యూస్లో ఉన్న వాళ్ళలో ఈ శిరీష బండ్ల. తర్వాత ఇతను ఈ పర్సన్ ఒక అతను, ఇవరు మనకి ప్రశాంత్ నాయర్, తర్వాత శుభాంశు శుక్ల, వీళ్ళు ముగ్గురు న్యూస్లో ఉన్నారు రీసెంట్ పార్ట్లో. సో ఈవిడ వచ్చినప్పటికి శిరీష బండ్ల, తర్వాత ప్రశాంత్ నాయర్, శుభాంశు శుక్ల, ఈ వీళ్ళ గురించి ఒకసారి చూద్దాం. శిరీష బండ్ల వచ్చినప్పటికి ఈవిడ శిరీష బండ్ల భారత సంతతికి చెందిన అమెరికన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అనమాట. ఈవిడ ప్రభుత్వ వ్యవహారాలు మరియు పరిశోధనా కార్యకలాపాల ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఏజెన్సీలో వర్క్ చేస్తోంది, యుఎస్కి సంబంధించిన గవర్నమెంట్ ఏజెన్సీలో వర్క్ చేస్తోంది. తర్వాత ప్రశాంత్ నాయర్కి వచ్చినప్పటికీ గగనయాన్ మిషన్లో భాగమైన భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ ఇతను. గగనయాన్ ఉంది కదా, గగనయాన్ మనం మనిషిని అంతరిక్షంలోకి పంపించాలి అనే కాన్సెప్ట్ తోటి గగనయాన్ అనే ప్రోగ్రామ్ను మనం ఫోకస్ చేస్తున్నాం కదా, భారతదేశం ఫోకస్ చేస్తుంది కదా. దానిలో ఇండియన్ కెప్టెన్గా అంటే గగనయాన్ మిషన్లో భారత వైమానిక దళంకి కెప్టెన్గా ఉన్నది ఎవరు అంటే మనకి ప్రశాంత్ నాయర్ అనమాట. ఇతను హీఈస్ ద పర్సన్. మరి శుభాంశు శుక్ల రీసెంట్గా న్యూస్లో ఉన్నారు కదా, మనకి ఐఎస్ఎస్లోకి స్పేస్ స్టేషన్లోకి స్పేస్ ఎక్స్ నుండి వెళ్తున్న నలుగురు వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి శుభాంశు శుక్ల ఇతనమాట. సో నలుగురు టోటల్గా, ఈ నలుగురులో ఇతను ఒకడు అనమాట, ఇండియన్ అనమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ మనం దీని గురించి కనుక చూస్తే ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిన అంశాలు. బట్ మనకి ఆ పారా అథ్లెట్ ఎవరిని అడుగుతాడు, ఏ కంట్రీ అని అడుగుతాడో వాటి మీద ఒక్కసారి ఫోకస్ చేయాలి. సో దీర్ఘకాలిక దృక్పథం అంటే దీర్ఘకాలం అక్కడ ఉండేటట్టుగా వెళ్తున్నాడు అనమాట, అది పాయింట్. నెక్స్ట్ మనము కొమోడో ఎక్సర్సైజ్. ఈ కొమోడో ఎక్సర్సైజ్ ఇదేంటి అని అంటే నావల్ ఎక్సర్సైజ్ అనమాట. నావల్ ఎక్సర్సైజ్, నావికాదళ విన్యాసం అని చెప్పాలి, లేదా వ్యాయామం అని చెప్పాలి. నావికాదళ వ్యాయామం అంటే దీని ప్రత్యేకత ఏంటి అంటే బహుపాక్షిక అని చెప్పాలి, బహుపాక్షిక నావికాదళ వ్యాయామం అని చెప్పాలి. అంటే ఏంటి అని అంటే ఎక్కువ కంట్రీలు, ఒక సింగిల్ కంట్రీ కాదు ఇక్కడ పార్టిసిపేట్ చేసేది, లేకపోతే 2 కంట్రీస్ కాదు. 2 కంట్రీలు కనుక ఉంటే ద్వైపాక్షిక అంటాం, బైలాటరల్ అంటాం. సో బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. కానీ ఇది ఏంటి అంటే మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. దిస్ ఇస్ ద మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, బహుపాక్షిక నావికాదళ వ్యాయామం, మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. సో ఎక్కడ జరిగింది ఇది అంటే ఇండోనేషియాలోని బాలీలో. ఇండోనేషియా బాలీ క్యాపిటల్ కాదు, జకార్తా క్యాపిటల్. రీసెంట్గా ఈ ఇండోనేషియా క్యాపిటల్ గురించి కూడా మనకి న్యూస్లో ఉందన్నమాట. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. బహుపాక్షిక నావికాదళ వ్యాయామం ఇది. కొమాడో వ్యాయామం గురించి కనుక కొన్ని పాయింట్స్ చూస్తే సముద్ర పరస్పర చర్య మరియు ప్రాంతీయ భద్రత ఇది మెయిన్ అనమాట. రీజనల్ సెక్యూరిటీ దీని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. రీజనల్ సెక్యూరిటీ మెయిన్ ఫోకస్ అనమాట. సో ఇక్కడ ఐఎన్ఎస్ శార్దూల్ చాలా ఇంపార్టెంట్ వన్. ఇది ఐఎన్ఎస్ శార్దూల్. ఈ ఐఎన్ఎస్ శార్దూల్ మన భారతదేశం తరఫున ఇండోనేషియాకి ఈ ఎక్సర్సైజ్కి, ఈ వ్యాయామానికి ఇండోనేషియాకి చేరిన భారతదేశ
షిప్ అనమాట. ఇది భారతదేశానికి సంబంధించిన మ్యారీటైమ్ సర్వైవలెన్స్ నౌక అనమాట ఇది. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ శార్దూల్ మరియు లాంగ్ రేంజ్ మ్యారీటైమ్ సర్వైవలెన్స్ P-81 విమానాలు ఐఎన్ఎస్ శార్దూల్ ఈ రెండు దానిలో పాల్గొన్నాయన్నమాట. ఎక్కడ ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. భారతదేశం నుంచి పాల్గొన్న నౌక ఏది అన్నాడంటే ఐఎన్ఎస్ శార్దూల్ కరెక్ట్. ఏ విమానాలు అంటే సర్వైవల్ మ్యారీటైమ్ సర్వైవలెన్స్ P-81 ఏరోప్లైన్స్ని దీనిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అక్కడికి తీసుకువెళ్ళడం జరిగిందనమాట. ఈ వ్యాయామానికి తీసుకువెళ్ళడం జరిగిందనమాట. మొదటిసారిగా ఇది ఎప్పుడు జరిగింది అని అంటే కొమాడో జరిగింది మొదటిసారి ఫస్ట్ టైం ఎప్పుడు అంటే 2014లో జరిగింది. దట్ ఈస్ ద వన్. సో ఇప్పుడు మనము ఇండోనేషియాని గురిక ఒకసారి చూస్తే ఇండోనేషియా కొమోడో ఇండోనేషియా కదా. ప్రబోవో సుబియాంటో ఈయన ఇండోనేషియా అధ్యక్షుడు అనమాట. మనకి ఇండోనేషియా న్యూస్లో ఎక్కడ ఉంది అని అంటే ఈ అధ్యక్షుడు మనకి భారతదేశానికి 23-26 జనవరి 23 నుంచి 26 మనకి మన దేశంలో పర్యటించడం జరిగిందనమాట. భారతదేశంలో పర్యటించారనమాట. భారతదేశంలో పర్యటించడం జరిగింది జనవరి 23 నుంచి 26 2025లో. ఈయనే కదా మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ కూడా ఈయన. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ అనమాట ప్రబోవో సుబియాంటో. ప్రెసిడెంట్ ఇండియా చీఫ్ గెస్ట్గా వచ్చారు రిపబ్లిక్ డేకి. ఇదొక అంశం. తర్వాత ఇండోనేషియా న్యూస్లో ఇంకా ఎక్కడ ఉంది అని అంటే ఇండోనేషియా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇంకొక చోట కూడా మనకి ఇండోనేషియా కనిపిస్తుంది. ఏంటి అని అంటే కొత్త రాజధాని దేశ రాజధానిని మార్చాలని యోచిస్తోంది అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకున్న రాజధాని ఏంటి అని అంటే జకార్తా ప్రస్తుత రాజధాని. దీనికి ఫ్లడ్స్ వల్ల తర్వాత పెరుగుతున్న జనాభా ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడి నుంచి ప్లేస్ని మార్చాలనుకుంటోంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. జకార్తా నుండి నుసంతారా ఇది కొత్త క్యాపిటల్గా మార్చాలని ఆలోచిస్తోంది. ఇంకా మార్చలేదు. కొత్త క్యాపిటల్గా ఈ ప్లేస్కి మార్చాలని, ఇది ప్లేస్ మార్చాలని చూస్తోంది. జకార్తా నుండి నుసంతారా ఇది ఇండోనేషియాకి సంబంధించి. తర్వాత ఇండోనేషియా ఇంకొక చోట కూడా మనకి న్యూస్లో ఉంది. ఇండోనేషియా ఇంకో చోట ఎక్కడ ఉంది అని అంటే మనకి ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ ట్రోఫీ జరిగింది. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కదా. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి మంత్లో జరిగింది. ఫిబ్రవరి 2025లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని అంటే చైనాలో జరిగింది అనమాట. ఇది చైనాలో జరిగింది. మరి ఇండోనేషియాకి దీనికి సంబంధం ఏంటి అని అంటే విన్నర్ ఎవరు అంటే టాప్ ఫస్ట్ దీనిలో ఉంది ఎవరు అంటే ఇండోనేషియా. ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చింది ఎవరు అంటే ఇండోనేషియా. ఫైనల్ విన్నర్ ఎవరు అంటే ఇండోనేషియా. సెకండ్ ఎవరు అంటే చైనా. దజవాన్ ఇలా ఇండోనేషియా మనకి న్యూస్లో ఉంది. ఇది ఇండోనేషియాకి సంబంధించిన మనం అంశాలు అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అనమాట. అంటే తెలుసుకోవాల్సిన అంశాలు న్యూస్లో ఉన్నవే, రీసెంట్ పార్ట్లో న్యూస్లో ఉన్నవే. తర్వాత ఇప్పుడు మనం కొమోడో అన్నాం. కొమోడో ఎక్సర్సైజ్ వచ్చినప్పటికీ ఏంటి అని అంటే కొమోడో అనేది నావల్ ఎక్సర్సైజ్ కదా. నావికాదళ వ్యాయామం అనుకున్నాం కదా. నావికాదళ వ్యాయామం కదా కొమోడో అనేది. ఇలాంటివి మరి భారత్కి ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఈ కొమోడో మనకి 2014లో మొదటిసారిగా జరిగింది. ఎప్పుడు కొమోడో ఇండోనేషియాలోనే జరుగుతుంది. 2014 అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతుందన్నమాట. కొమోడో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే మనం ఏమంటాం, వాటిని బై ఎనియల్ అంటాం.
2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే బైఎనియల్ అంటాం, ద్వైవార్షిక అంటాం. బైఎనియల్, ద్వైవార్షిక. సో ఇక్కడ 2016 తర్వాత 2018లో, ఇక్కడ కరోనా వల్ల 2022లో జరగాల్సింది 2023లో జరిగింది. దాని తర్వాత 2025 అనమాట. ఈ 2025 బాలీలో జరిగిందని చెప్పుకున్నాం. 2025 బాలీలో జరిగింది. తర్వాత మనం ఇక్కడ కనుక ఇంకొన్ని పాయింట్స్ కనుక చూస్తే, అంటే నెక్స్ట్ మనకి ఇక్కడే చూద్దాం, ఇంకొక పాయింట్ చూద్దాం. ఈ నావికాదళ వ్యాయామాలు కనుక చూస్తే, నావికాదళ వ్యాయామాల్లో మనకి కొమోడో చూసుకున్నాం కదా, కొమోడో చూసాం ఒకటి. అలాగే మలబార్ ఒకటి ఉంది, మలబార్ ఉంది. మిలాన్ ఒకటి ఉంది. కొమోడో, మలబార్, మిలాన్. ఇది మనం ఇప్పుడు 2025లో జరిగినట్టు చెప్పుకున్నాం. దీన్ని బాలీలో చెప్పుకున్నాం. బాలీ ఇండోనేషియా కదా. మిలాన్తో పాటు వరుణ ఒకటి ఉంది. వరుణ కూడా మనకి ఏంటి అని అంటే నావల్ ఎక్సర్సైజ్ వరుణ. ఈ విన్యాసాలు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నావికాదళ విన్యాసాలు అనమాట. భారత్ పాల్గొనే నావికాదళ విన్యాసాల్లో ప్రముఖమైనవి అనమాట, ఇంపార్టెంట్వి. ఇది మలబార్ 2024లో జరిగింది. 2024లో మనకి ఇక్కడ ఇది విశాఖపట్నంలో జరిగింది. 2024 అక్టోబర్లో జరిగిందనమాట విశాఖపట్నంలో. ఇది మలబారు మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, ఇది 1992 నుంచి జరుగుతోంది. ఇది మిలాన్ వచ్చినప్పటికీ 1995 నుంచి జరుగుతోంది. ఇది 1993 నుంచి జరుగుతోంది. సో ఇవి ఎప్పటి నుంచి జరుగుతోందని అడగకపోవచ్చు, కానీ వీటికి సంబంధించిన అంశాలు ఇంపార్టెంట్. ఇప్పుడు మలబార్ లాస్ట్ ఎక్కడ అంటే విశాఖపట్నం, 2024లో జరిగింది విశాఖపట్నంలో. ఇది మలబార్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మలబార్ ఇక్కడ ఏ కంట్రీస్ పాల్గొంటాయి అని అంటే, మలబార్లో జపాన్, ఆస్ట్రేలియాతో పాటు యుఎస్, ఇండియా, ఈ 4 దేశాలు పాల్గొంటాయి మలబార్ ఎక్సర్సైజ్లో. చాలాసార్లు అడిగాడు మలబార్ ఎక్సర్సైజ్లో జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా అండ్ యుఎస్, ఈ 4 దేశాలు పాల్గొంటాయి. వీటినే క్వాడ్ దేశాలని కూడా అంటారు. క్వాడ్ దేశాలు అంటారు. సో తర్వాత ఈ విశాఖపట్నంలో జరిగింది 2024 అనమాట, అక్టోబర్ మంత్లో జరిగింది. తర్వాత మిలాన్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, మిలాన్ మనకి ఇది బహుపాక్షికదనమాట. బహుపాక్షిక అంటే కొమోడో కూడా బహుపాక్షికే కదా. బహుపాక్షిక అంటే ఎక్కువ దేశాలు పాల్గొంటే బహుపాక్షిక అంటారు. మల్టీలాటరల్, బహుపాక్షిక, ఎక్కువ నెంబర్ ఆఫ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో మిలాన్ అనేది కూడా, మిలాన్ అంటే అన్నీ కలిసి అని కదా, కలిసికట్టుగా అని కదా. సో బహుపాక్షిక నావికాదళ వ్యాయామం అనమాట, నావికా వ్యాయామం ఇది. ఇది వచ్చేటప్పటికి మనకి 2024 ఇది కూడా విశాఖపట్నంలోనే జరిగింది. 2024 విశాఖపట్నంలో జరిగింది, ఫిబ్రవరి ఆ టైంలో అనమాట. ఫిబ్రవరి 2024లో విశాఖపట్నంలో జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇట్లా మనము వాటికి రిలేటెడ్గా కోరిలేట్ అయిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏమవుతుందంటే, క్వశ్చన్ మిస్ అవ్వకుండా హ్యాండిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది మన ఉద్దేశం అనమాట. సో వరుణ వచ్చేటప్పటికి, వరుణ అనేది ఇది ద్వైపాక్షిక వ్యాయామం. ఇక్కడ పాల్గొనే దేశాలు ఏంటి అని అంటే, మనకి భారత్తో పాటు ఫ్రాన్స్, ఈ 2 దేశాల మధ్య జరుగుతుందన్నమాట. ఇది భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగే వ్యాయామం కింద చెప్పుకోవాలి దీన్ని, ఓకేనా. ఇది వచ్చేటప్పటికి ద్వైపాక్షిక వ్యాయామం. మనకి క్లియర్గా కనుక ఆలోచిస్తే వరుణ, కొమోడో, మలబార్, మిలాన్, ఇవి నావికాకి అంటే నావల్ ఎక్సర్సైజ్ కింద చెప్పుకోవాలి. నావల్ ఎక్సర్సైజ్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవి నావికాదళ ఎక్సర్సైజ్ చెప్పాలి. మరి వరుణ ఎక్కడ జరిగింది? వరుణ వచ్చేటప్పటికి మనకి మధ్యధరా సముద్రంలో జరిగిందనమాట. మెడిటరేనియన్ సీ ఉంది కదా, మధ్యధరా సముద్రంలో 2024లో జరిగింది. ఇది ఎక్కడా కాదు, మధ్యధరా సముద్రంలో జరిగింది. ఇక్కడ మలబార్కి వచ్చేటప్పటికి, మలబార్కి ఇది మనకి 2024లో జరిగిన మలబార్ 12th ఎడిషన్ అనమాట.
12th ఎడిషన్. మిలాన్ వచ్చేటప్పటికి 22nd ఎడిషన్, 22వ ఎడిషన్ అనమాట. ఇలా కనుక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా ఇన్ఫర్మేషన్ హోల్డ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఒకసారి అట్ ఎ గ్లాన్స్ చూద్దాం మనం. అట్ ఎ గ్లాన్స్ కొమోడో, మలబార్, మిలాన్, తర్వాత పోతే మనకి వరుణ, ఇవి మనకి బాగా ప్రసిద్ధమైన నావిక వ్యాయామాల కింద చెప్పుకోవాలి, నావల్ ఎక్సర్సైజెస్ అనమాట. వీటిల్లో మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. మల్టీలాటరల్ అంటే ఏంటంటే ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి, బైలాటరల్ అంటే 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. బై అంటే 2 కదా. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొమోడో వచ్చేటప్పటికి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, దాన్నే బైఎనియల్ అంటాం. బైఎనియల్ అంటాం, 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాగా 2025లో బాలి, ఇండోనేషియాలో జరిగిందని చెప్పుకున్నాం. మలబార్ ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, ఇండియా ఈ 4 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. వాటిని క్వాడ్ దేశాలు అంటాం అనుకున్నాం. తర్వాత ఇది విశాఖపట్నంలో జరిగింది, 12th ఎడిషన్. మిలాన్కి వచ్చేటప్పటికి 22nd ఎడిషన్ విశాఖపట్నంలో జరిగింది, 2024. ఇది కూడా బహుపాక్షిక వ్యాయామం, నావికాదళ వ్యాయామం. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి వరుణ ద్వైపాక్షిక వ్యాయామం. ఇది కూడా 2 దేశాలు ఉంటాయి. ద్వైపాక్షిక, ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, ద్వైపాక్షిక అంటే 2 దేశాలు ఉంటాయి. సో భారత్, ఫ్రాన్స్ ఎక్కడ జరిగింది అంటే మధ్యధరా సముద్రంలో జరిగింది. దట్ ఇస్ వన్. ఇలా మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. భారతదేశపు మొట్టమొదటి పూర్తి మహిళా స్కూబా డైవింగ్ జట్టు అట. మొట్టమొదటి పూర్తి మహిళా స్క్యూబా డైవింగ్ జట్టు ఏది అంటే ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అంటే మనకి కేరళకి సంబంధించింది అనమాట. కేరళకి సంబంధించిన జట్టు అనమాట. ఇది వార్తల్లో ఉంది, మనకి వార్తల్లో నిలిచింది కాబట్టి మనం దాన్ని డిస్కస్ చేయాలి కదా, ఇంపార్టెంట్ కదా. ఏంటి దీని ప్రాముఖ్యత అంటే వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అని అంటే కేరళ రాష్ట్రంలోని ఈ టీము అగ్నిమాపక దళం అనమాట. ఇది అగ్నిమాపక దళానికి సంబంధించిన టీం అనమాట. అగ్నిమాపక దళం అంటాం కదా, ఫైర్కి రిలేటెడ్ అనమాట. సో వీళ్ళేంటి అని అంటే ఒక 17 మంది టీం అనమాట. ఈ 17 మంది టీంని కలిపి 17 మెంబర్స్ టీంని కలిపి వీళ్ళు ఈ స్క్యూబా డైవింగ్లో ట్రైనింగ్ ఇచ్చారనమాట. దేనికి స్కూబా డైవింగ్లో అంటే ఏవైనా విపత్తులు జరిగినప్పుడు రెస్క్యూ కింద వాళ్ళని కాపాడడానికి ఈ టీంని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫ్లడ్స్ ఏమైనా వచ్చి ఎఫెక్ట్ చేసినప్పుడు అలాంటప్పుడు రెస్క్యూ కింద, స్ట్రాంగ్ రెస్క్యూ టీం కింద వీళ్ళని తయారు చేశారనమాట. స్క్యూబా డైవింగ్ అంటే వీళ్ళు ఆ సముద్రం అడుగు అంచు భాగం దాకా వెళ్ళి రాగల కెపాసిటీ ఉంటుందన్నమాట. స్కూబా డైవింగ్ ప్రత్యేకత అది కదా. సో ఇక్కడ ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి మహిళా స్కూబా డైవింగ్. మొత్తం టీంలో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళందరూ మహిళలు అవ్వడం దీని ప్రత్యేకత. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఎలా మూవ్ చేస్తాడు అంటే ఎవరు మొట్టమొదట ఏ రాష్ట్రం స్కూబా డైవింగ్ మొత్తం మహిళలతోటి మహిళలకి సంబంధించిన స్కూబా డైవింగ్ జట్టు ఏది అని అడుగుతాడు. ఏ రాష్ట్రం అని అడుగుతాడు, అది కేరళ. దట్స్ అ పాయింట్. తర్వాత ఆల్ విమెన్ స్కూబా డైవింగ్ టీం పేరు ఏంటి అని అంటే దీనికి ఒక పేరు కూడా ఇచ్చారనమాట. ఈ టీం పేరు గన్నెట్స్ అనేసి. గన్నెట్స్ ఈ గన్నెట్స్ అనేది ఏంటి అని అంటే ఎందుకు ఇచ్చారు అంటే ఈ టీం పేరు ఆల్ విమెన్ స్క్యూబా డైవింగ్ టీం పేరు గన్నెట్స్ అని ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ గన్నెట్స్ అనేది ఒక బర్డ్ అనమాట. ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ కాల్డ్ గన్నెట్. ఈ గన్నెట్ అనే బర్డ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే నీటిలోకి వెళ్ళి బాగా అంచుల్లాగా వెళ్ళి ఉన్న ఫిషెస్ని పట్టుకొని పైకి వచ్చేస్తుంది అనమాట. అది దాని స్పెషాలిటీ. అందుకని ఈ టీంకి ఏమని పేరు ఇచ్చారంటే గన్నెట్స్ అని పేరు ఇచ్చారు. గన్నెట్ ఈజ్ అ బర్డ్ అనమాట. అంటార్కిటాకి చెందిన ఒక సుప్రసిద్ధమైన బర్డ్ కింద చెప్తారు, పక్షి జాతి అనమాట. అది చాలా స్పెషల్, అది వెరీ స్పెషల్ బర్డ్ అనమాట. అదేం చేస్తుంది, ఎంత లోతులో ఉన్న ఫిష్నైనా పట్టుకొని పైకి వచ్చేస్తుంది అనమాట. అందుకని వీళ్ళు రెస్క్యూ టీం కదా, నీళ్ళలో పడిపోయిన వాళ్ళని బయటికి తీసుకొస్తారన్న ఆ ఉద్దేశంతో దాన్ని వీళ్ళకి గన్నెట్స్ అనే పేరు ఇవ్వడం జరిగింది ఈ జట్టుకి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం కేరళ న్యూస్లో ఉంది కాబట్టి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట టీం. ఇదిగోండి స్క్యూబా డైవింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట. దీనిలోకి వాటర్లోకి డీప్ వాటర్లోకి వెళ్ళిపోతారనమాట ఈ స్క్యూబా డైవ్ చేసుకుంటూ. దీని ద్వారా ఏంటంటే రెస్క్యూ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, నీళ్ళలో పడిపోయిన వాళ్ళని కాపాడడానికి స్కోప్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ వల్ల. గన్నెట్స్ అనేది గుర్తుంచుకోండి, దట్ ఈస్ అ బర్డ్ నేమ్. ఎందుకు ఇచ్చారు అని అంటే కాన్సెప్ట్ అర్థమైంది మీకు. దీనికి వచ్చేద్దాం.
ఇక్కడ కేరళ మనం చూసామంటే ఒకసారి కేరళ న్యూస్లో ఎక్కడెక్కడ ఉంది అని అంటే రీసెంట్ గణాంకాలు లెక్కల ప్రకారం మనకి కేరళ కనుక అబ్జర్వ్ చేస్తే 2036 నాటికి 2036 నాటికి 96% పట్టణ జనాభా కలిగి ఉన్న రాష్ట్రంగా మారబోతోంది. 2036 నాటికి అంటే ఇంకొక 11 సంవత్సరాల్లో 96% పట్టణ జనాభాగా మారబోతోంది అని మనకి గణాంకాలు చెప్తున్నాయి అనమాట. చాలా స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ పట్టణాభివృద్ధి బాగా క్విక్గా జరుగుతోంది. రీజన్ ఏంటి అని అంటే ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కువ ఉండడం, అదే అక్షరాస్యత ఎక్కువగా ఉండడం. మనకు తెలుసు కదా, ఎర్నాకుళం లాంటి డిస్ట్రిక్ట్స్ 100% అక్షరాస్యత ఉన్న జిల్లాలు అనమాట అవి, ఎర్నాకుళం లాంటివి. సో ఎనీవేస్ 96% అనమాట. 2036 నాటికి 96% పట్టణ జనాభా ఉండడానికి స్కోప్ ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఇంకా కనుక చూసామంటే ఇది కేరళ మొట్టమొదటి రాష్ట్రం. దేని విషయంలో అంటే మొట్టమొదటి రాష్ట్రం ఎక్స్పైర్డ్ మెడిసిన్ని కలెక్ట్ చేసుకునే వ్యవస్థని ప్రవేశపెడతామని ప్రభుత్వం చెప్తోంది. ఎక్స్పైర్ అయిన మెడిసిన్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక వ్యవస్థని మేము నియమిస్తాం అని కేరళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇలా చెప్పిన మొట్టమొదటి రాష్ట్రం కేరళనే ఇండియాలో. అంటే టైం అయిపోయిన మెడిసిన్ ఉంటాయి కదా, వాటిని వాడడం వల్ల వచ్చే ఖచ్చితంగా నష్టం ఉంటుంది కాబట్టి వాటిని మేము కలెక్ట్ చేసుకుంటాం అని అనౌన్స్ చేసిన ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇస్ కేరళ. దట్స్ వన్. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అంటాం. అర్బన్ హ్యాబిటేషన్స్ దీన్నే మనం నక్షా అని పిలుస్తున్నాం. NAKSHA నక్షా. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ అది పాట నక్షా. అర్బన్ హ్యాబిటేషన్ అంటున్నాడు, అక్కడే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ అంటే ఏ భూమి ఎవరిది అని తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉన్న వ్యవస్థ అనమాట. అంటే ఈ ప్లేస్ నాది అని చెప్పడానికి భారతదేశంలో అంటే సరైన వ్యవస్థ అంటూ ఇప్పటిదాకా లేదు. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా చాలా స్పీడ్గా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. పట్టణాల్లో వచ్చేటప్పటికి మనకి నక్షా అనమాట. గ్రామాల్లో కూడా మనకి ఆ వ్యవస్థ ఉంది. మనం ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే గ్రామీణ మంత్రిత్వ శాఖ పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ప్రారంభించింది. ఏది నక్షాని. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద దీన్ని చెప్తారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అంట. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద దీన్ని చెప్పుకోవాలి. ఈ ఆధునీకరణం చేయడం ద్వారా ఏంటి అని అంటే ఏ ల్యాండ్ ఎవరిది, ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా దొరుకుతుందన్నమాట. సో ఇక్కడ లక్ష్యం ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డును రూపొందించి యాజమాన్యానికి సంబంధించిన సరైన డాక్యుమెంటేషన్ నిర్ధారించడం. దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే 26 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రవేశపెడుతున్నారు. 152 పట్టణ స్థానిక సంస్థలలో ఈ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది కాన్సెప్ట్. దీన్ని మరి ఈ ప్లాట్ఫామ్ని ఎవరు తయారు చేశారు అంటే మధ్యప్రదేశ్కి చెందిన స్టేట్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని అభివృద్ధి చేసిందనమాట. మధ్యప్రదేశ్కి చెందిన ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని ఈ నక్షాని ప్రవేశపెట్టడం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి దీనిలో ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఒకసారి. స్వమిత్వ అని ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. స్వమిత్వాకి తర్వాత పోతే నక్షాకి ఉన్న డిఫరెన్స్. నక్షా, స్వమిత్వ ఇది నేషనల్ ఆటోమేటిక్ ల్యాండ్ మ్యాపింగ్ సిస్టమ్ ఇది. సో ఇక్కడ దీని ద్వారా ఏంటి అని అంటే పట్టణ ప్రాంతాల్లో మనకి ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ రికార్డ్స్ వీటిని క్లియర్గా తెలుసుకోవడానికి మనకి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. స్వమిత్వాకి వచ్చేటప్పటికి స్వమిత్వ అంటే ఏంటి అంటే సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అని మెన్షన్ చేస్తున్నాడు.
ఇవి గ్రామీణ ప్రాంతాలు అన్నమాట. గ్రామీణ ప్రాంతాలలో ఈ పొలాలు ఉంటాయి కదా, పొలాలు ఉంటాయి. ఎవరి పొలం ఎవరిది, ఎవరి పేరుతో అవి రిజిస్టర్ అయి ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ తెలియడానికి మనకి స్వామిత్వ అన్నమాట. స్వామిత్వ, ఇది నక్ష, ఇది స్వామిత్వ. రెండింటి కాన్సెప్ట్ ఒకటే, ఇది పట్టణాల్లో, ఇది గ్రామాల్లో. సో ఇక్కడ ఇది వచ్చేటప్పటికి భారత ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా టర్న్ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వన్, దీన్నే అడుగుతాడు. నక్ష వచ్చినప్పటికి సర్వే ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సర్వే ఆఫ్ ఇండియా అంటాం కదా, సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ప్రచురిస్తోంది, అది ప్రారంభించింది. ఇది వచ్చేటప్పటికి స్వామిత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇంట్రడ్యూస్ చేసింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత దీని లక్ష్యం ఏంటి, నక్ష లక్ష్యం ఏంటి అని అంటే వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ అవసరాలకు జియోస్పేషియల్ డేటా మరియు మ్యాప్స్ను అందుబాటులో ఉంచుతుంది. మ్యాప్స్ని ప్రైవేట్ సంస్థలు కానీ లేకపోతే ప్రభుత్వ ల్యాండ్, భూమి ఎంత ఉందని తెలుసుకోవడానికి కంప్లీట్గా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలని నిర్మించాలి అన్నా, లేకపోతే ప్రభుత్వం ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అన్నా, ఇలాంటి వ్యవస్థ కనుక ఉంది అని అంటే ఎక్కడ చేస్తే బెటర్, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎక్కువ ఎక్కడ ఉంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ఇది గుడ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి స్వామిత్వ ఏంటి అంటే డ్రోన్లను ఉపయోగించి గ్రామీణ ఆస్తులను మ్యాప్ చేస్తారు. డ్రోన్స్ను ఉపయోగించి వీటిని వెరిఫై చేసి మ్యాపింగ్ వేస్తారన్నమాట, మ్యాపింగ్ చూపిస్తారన్నమాట. ఈ పర్టికులర్ పార్ట్ వీళ్ళకి సంబంధించింది, వీళ్ళ పేరుతో రిజిస్టర్ అయింది, ఈ పర్టికులర్ పార్ట్, ఈ 2 ఎకరాలు వీళ్ళది, ఇది ఎవరిది కాదు, ఇది ప్రభుత్వానిది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దట్ ఇస్ వన్, ఇది స్వామిత్వాలు. తర్వాత ఇంకొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే ఇక్కడ భౌగోళిక మ్యాపింగ్ మరియు భూమి రికార్డులు దీని మెయిన్ ఆప్షన్ అనమాట. ఏది నక్షా ఆప్షన్ ఏంటి అని అంటే నక్షాకు వచ్చేటప్పటికి భౌగోళిక మ్యాపింగ్ మరియు భూమి రికార్డులు, మ్యాపింగ్తో పాటు ల్యాండ్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయడం దీని మెయిన్ ట్యాగ్ నక్షాలు. అదే మీకు స్వామిత్వాకు వచ్చేటప్పటికి గ్రామీణ భూమి యాజమాన్యం మరియు ఆస్తి పత్రాలు, ఆస్తి పత్రాలు ఎవరి పేరు మీద ఉన్నాయి అని చెప్పేది స్వామిత్వ. కన్ఫామ్గా ఇది అడిగి తీరుతాడు. ఆల్రెడీ స్వామిత్వ అడిగాడు, స్వామిత్వ చాలా ఎగ్జామ్స్లో టర్న్ చేశాడు. సో ఇప్పుడు మనకి ఛాన్స్ ఉంది నక్ష అనమాట. తర్వాత జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జిఏఎస్ రిమోట్ సెన్సింగ్ని ఉపయోగిస్తారు. ఇక్కడ జిఏఎస్తో పాటు రిమోట్ సెన్సింగ్ ఉపయోగిస్తారు. ఇక్కడ డ్రోన్లతో డ్రోన్ ఆధారిత భూమి సర్వే మ్యాపింగ్ చేస్తారు స్వామిత్వాలు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వ శాఖలు, పరిశోధకులు, వ్యాపార సంస్థలు మరియు పౌరులు వీటిలో పార్టిసిపేట్ చేస్తారు. గ్రామీణ భూ యజమానులు ఎవరికి లబ్ధిదారులు ఎవరు అంటే బెనిఫిషరీస్ ఎవరంటే ప్రభుత్వ శాఖలు, పరిశోధకులు, వ్యాపార సంస్థలు మరియు పౌరులు. మరి స్వామిత్వ వల్ల ఎవరు, భూ యజమానులు, పంచాయతీరాజ్ శాఖ అన్నమాట, శాఖ సంస్థలు ఇవి. తర్వాత ఇక్కడ ప్రధాన ప్రయోజనాలు ఏంటి అంటే భూ రికార్డుల ప్రాప్తి జరుగుతుంది, వాటిని మెరుగుపరచడం. ప్రాప్తి అంటే అందుబాటు అన్నమాట, భూమికి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉంటాయి. ప్రణాళికల రూపకల్పన చేసుకోవాలి అన్నా, లేకపోతే ఏదన్నా ప్లాన్, ప్రభుత్వం ఏదన్నా ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి అన్నా, ఏదన్నా పరిశ్రమను ప్రవేశపెట్టాలి అన్నా మనకి ఈజీగా ఖాళీ స్థలాలు ఏవి, ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ పెడితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆస్తి రికార్డులను అందించడం, దీనిలో ఆస్తి రికార్డులు అంటే ఎవరి పేరు మీద ఉంది, ఏ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది తెలుసుకోవడానికి ఇక్కడ మనకి స్వామిత్వ కావాలి. భూ వివాదాలు ఉంటాయి కదా, కోర్టులో థౌజండ్స్ ఆఫ్ కేసులు, లక్షల కేసులు ఈ భూ వివాదాలే ఉంటాయి. మరి ఇలాంటి మ్యాపింగ్ కనుక జరిగింది అనుకోండి, ఇంకా భూ వివాదాలను తగ్గించవచ్చు కదా, అదొక ఆప్షన్. తర్వాత గ్రామీణ ప్రజలకు ఆస్తిని బ్యాంకు లోన్ కోసం తాకట్టు పెట్టుకునే అవకాశం కూడా ఇస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్లేస్ నాది అని తెలిసినప్పుడు ఆ ప్లేస్కి రిలేటెడ్గా డాక్యుమెంట్స్ నాకు కనుక ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ స్వామిత్వ ద్వారా వీటిని పెట్టుకొని రైతు కానీ లేకపోతే కౌలు రైతులు కానీ ఏం చేయొచ్చు అంటే బ్యాంకు నుంచి రుణాన్ని తెచ్చుకునే అవకాశం కూడా కలిగిస్తుంది. దట్స్ అ పాయింట్. సింపుల్గా అర్థమవుతాయి స్వామిత్వ, నక్ష, ఈ 2 గుర్తుంచుకోండి, క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. దట్స్ వన్. తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది ఇలా ప్లాట్ డివిజన్ ఇలా ఉంటుందన్నమాట. ప్లాట్ డివిజన్ ఇలా జరుగుతుంది, ఇదిగోండి దీనిలో నక్షాలో ప్లాట్ డివిజన్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే భూనక్ష. ఈ భూనక్ష అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది భూనక్ష. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ల్యాండ్కి రిలేటెడ్గా ఉన్న రికార్డ్స్ని తెలుసుకోవచ్చు అనమాట. మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది ఇది, భూనక్ష అనేసి. పట్టణ ప్రాంతాల్లో ఈ ల్యాండ్ రికార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇది ఒక వ్యవస్థ అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం, తర్వాత ఇంకొక పాయింట్ చూద్దాం.
బుక్ ఒక న్యూ బుక్ అనమాట. ది న్యూ ఐకాన్ ద సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్. సావర్కర్ మనకు తెలుసు కదా, ఫ్రీడమ్ ఫైటర్స్లో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫ్రీడమ్ ఫైటర్గా చెప్తాం. చాలా చాలా స్పెషల్గా కూడా చెప్పుకుంటాం సావర్కర్ గురించి. ద న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ రాసింది ఎవరు అంటే, రచయిత ఎవరంటే అరుణ్ శౌరి అనమాట. అరుణ్ శౌరి రాసిన ఈ పుస్తకం, అరుణ్ శౌరి సావర్కర్ యొక్క పుస్తకాలు, వ్యాసాలు, ప్రసంగాలు, ప్రకటనలు వీటన్నిటిని లోతుగా పరిశీలించి వాటిని గ్రంథస్థం చేశారన్నమాట. అంటే ఈయన కొత్తగా సావర్కర్ గురించి రాసినవి కాదు, సావర్కర్ రాసిన పుస్తకాలు, రచనలు, తర్వాత పోతే అతని ప్రసంగాలు, సమావేశాలు, ఇలాంటి వాటన్నిటిని సంక్షిప్తం చేసి ఒక బుక్గా రాశారన్నమాట. అదే మనకి ఈ బుక్ అనమాట, ది న్యూ ఐకాన్ ద సావర్కర్ అండ్ ద ఫ్యాక్ట్స్ అని. ఇది పాయింట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దాం, ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. విజయనగర రాజుల 14వ శతాబ్దపు శాసనం లభ్యం. ఎన్నో శతాబ్దం? 14వ శతాబ్దపు శాసనం లభ్యం. 14వ శతాబ్దం అంటే 1300 నుంచి 1400 గ్యాప్ ఈ పార్ట్లోదే కదా, ఈ లోపుదే కదా. 1386, 1370, 80 మరి విజయనగర రాజులు పరిపాలించిన సమయమే కదా, ఆ టైంలోదే కదా. సో ఆ టైంకి సంబంధించిన ఒక శాసనం లభించింది రీసెంట్గా. సో ఇదేనమాట ఆ శాసనం, ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో, కర్నూలులో దొరికిందనమాట. ఇలాంటి శాసనాలు దొరికినప్పుడు వాటికి రిలేటెడ్గా క్వశ్చన్ పోస్ట్ చేస్తాడు. వాటి గురించి అడిగే స్టైల్ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు చూద్దాం కాన్సెప్ట్ డిస్కషన్ తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ కనుక గమనిస్తే మనం ఇదిగోండి, కర్నూలు జిల్లాలోని కోడుమూరు, వర్కూరు, కోడుమూరు, వర్కూరు ఇవన్నీ ఈ రెండు విలేజెస్ అనమాట. కోడుమూరు, వర్కూరు ఈ గ్రామాల మధ్య ఈ శాసనం లభించడం జరిగిందనమాట. 14వ శతాబ్దానికి చెందిన శాసనం, 14వ శతాబ్దం. ఎవరి సమయానిది అంటే, ఎవరు వేసిన శాసనం ఇది అంటే, ఎవరి ఇన్స్క్రిప్షన్ అంటామంటే హరిహర రాయలు వేయించిన శాసనం అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరు వేయించిన శాసనం అంటే హరిహర రాయలు, హరిహర బుక్క రాయలు అంటాం కదా, బ్రదర్స్ ఉన్నారు కదా, హరిహర రాయలు వేయించిన శాసనం అనమాట. సంగమ వంశ స్థాపకుడు ఇతను, సంగమ వంశ స్థాపకుడు కదా, ఇతను వేయించిన ఇన్స్క్రిప్షన్ అనమాట. తర్వాత దీనికి ముందు మనకి ఆగస్టు 2024లో, అంటే ఇప్పుడు ఈ శాసనం ముందు వచ్చిన మనకి కర్నూలుకి సంబంధించిన శాసనం ఫిబ్రవరి 2025లో కనుక్కున్నారు దాన్ని కర్నూలులో. ఇక్కడ దీనికి ముందు మనకి అక్టోబర్ 2024లో ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం అని ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, ఇక్కడ ఈ ఎర్రగొండపాలెం దగ్గర ఒక శాసనాన్ని కనుగొన్నారనమాట. ఎర్రగొండపాలెంలోని పల్లుట్ల గ్రామం, పలుట్ల గ్రామం ఇది. ఈ పలుట్ల గ్రామంలో ఒక నంది స్తంభానికి 4 వైపులా విజయనగర రాజు నిర్మించిన, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది నంది అనమాట. నంది స్తంభానికి 4 వైపులా విజయనగర రాజు 2వ దేవరాయలు కాలం నాటి శాసనం కనిపించింది అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపించింది, ఇక్కడ ఇన్స్క్రిప్షన్ కనిపించింది అనమాట. ఇది నంది అనమాట. నంది ఇక్కడ ఈ తల నరికేశారు, అది కొట్టేశారు. సో ఎనీవేస్ ఈ శాసనం, దీనిలో దొరికిన ఇన్స్క్రిప్షన్ ఎవరిది అని అంటే 2వ దేవరాయలు కాలం నాటిది. ఇందాక మనం చూసిన శాసనం ఎవరిది అంటే హరిహర రాయలు, సంగమ వంశస్థుంది. ఇది వచ్చేటప్పటికి విజయనగర రాజైన 2వ దేవరాయలు కాలం నాటి శాసనం ఇది. నల్లమల అడవిలో ఉన్న 14వ శతాబ్దపు స్తంభం పైన తెలుగు వచనం కూడా ఉంది, అంటే తెలుగులో ఉంది, స్క్రిప్ట్ కూడా తెలుగులో రాయబడి ఉంది అనమాట. దానికి ఇక్కడ తెలుగులో వీళ్ళు అంటే ఏమని రాసింది అని అంటే, తేదీ వేసింది 1358 కార్తీక శుద్ధ నవమి గురువారం 1436 క్రీస్తు శకం అక్టోబర్ 18. ఈ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇది తెలుగులో రాస్తుంది, యాజ్ డీజ్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టే అక్కడ శాసనంలో కూడా ఉందన్నమాట. సో అది ఎవరిది? విజయనగర రాజు 2వ దేవరాయలు కాలం నాటిదనమాట. ఈ నంది స్తంభం కనుక మనం చూస్తే, ఈ నంది స్తంభం ఏంటి అని అంటే శ్రీపర్వతం అంటే శ్రీశైలం కదా, శ్రీపర్వతం మల్లికార్జున దేవునికి, అంటే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడికి 800 వరహాలు అంటే బంగారు నాణాలు, మరియు ఒక గ్రామాన్ని, అంటే ప్రస్తుత పలుట్ల గ్రామం అనమాట, ఆ విలేజ్ని ఉదయగిరిలో మకాం వేసినప్పుడు పూజలు చేసినందుకు సర్వమాన్యగా, అంటే సర్వమాన్య అంటే భూమిని దానం ఇవ్వడం అనమాట.
సర్వమాన్యగా బహుమతిగా ఇచ్చినట్టు నమోదు చేస్తోంది. అంటే రాజు ఆ టైంలో అక్కడ మకాం చేసినందుకు దీన్ని అక్కడ సర్వమాన్యగా బహుమతిగా ఇవ్వడం జరిగింది అనేది కాన్సెప్ట్. ఇది పాయింట్. ఇది ఎప్పుడు ఆగస్ట్ 2024 ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలోదనమాట. దట్స్ అ పాయింట్. సో ఇప్పుడు మనం ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటో చూద్దాం. ఇక్కడ కావాల్సిన క్వశ్చన్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఇటీవల కనుగొనబడిన విజయనగర శాసనం ఎవరు వేయించారు అంటున్నాడు. ఇది మనకి ఫిబ్రవరి 2025లో ఉన్న శాసనం గురించి మాట్లాడుతున్నాడు. కృష్ణదేవరాయలు కాదు కదా, బుక్కరాయలు అన్నాడు. బుక్కరాయలు కాదు, హరిహర రాయలు, అచ్యుత దేవరాయలు అని ఇచ్చాడు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. సి ఈజ్ కరెక్ట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. రెండవ దేవరాయల కాలంలోని శాసనంలో పేర్కొనబడిన సర్వమాన్య పదం క్రింది వానిలో దేనికి సంబంధించింది? సర్వమాన్య అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సైనిక పురస్కారమా, ధార్మిక ఉద్దేశాలకు భూమి లేదా గ్రామానికి పన్ను మాఫియా, కొత్త విజయనగర నాణెమా, విజయనగర సైనికాధికారికి ఇచ్చిన బిరుదా? ఇది బిరుదు కాదు, కొత్త విజయనగర నాణెం కాదు, సైనిక పురస్కారం కూడా కాదు కదా, ధార్మిక ఉద్దేశంతో ఇవ్వబడింది కదా. అక్కడ మల్లికార్జున స్వామికి ఇవ్వబడిన వరహాలతో పాటు ఇచ్చిన భూమి కదా. భూమి పలుట్ల భూమి గ్రామం కదా, పలుట్ల గ్రామానికి పన్ను మాఫీ ఇవ్వడం జరిగిందనమాట. అది దాని గురించి మెన్షన్ చేస్తున్నాడు. సో మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. బి ఈజ్ కరెక్ట్. సో ఇవి మనకి మనం చర్చించిన అంశం గురించి ఉన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కదా. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.